కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పిఎస్సి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఈ యొక్క సమావేశం కూడా అయినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 5 ఎజెండాలపైన చర్చించారు. ఒకటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశము, దాంతోపాటు పార్లమెంట్లో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా చర్చించడం జరిగింది. దాంతోపాటు నామినేటెడ్ సంబంధించినటువంటి పోస్టు భర్తీ సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించారు. దాంతోపాటు అంటే ఇంటర్నల్గా ఇటు మిగిలినటువంటి 6 మంత్రులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చగా కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు అమలయ్యాయి, మిగతా ఆ 4 గ్యారెంటీలని అమలు చేయాలి. కాబట్టి 100 రోజుల్లోనే దీన్ని అమలు చేయాలని చెప్పేసి అధిష్టానాన్ని కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు అమలయ్యాయి కాబట్టి ఆ అమలు 10 రోజుల్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉన్న అంశాలపై కూడా ఈ యొక్క పిఎస్సి సమావేశంలో కూడా చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి చూద్దాము. రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి, దాంతోపాటు తెలంగాణలో కాబోయే 6 మంత్రులు ఎవరైనా అంశాలపై కూడా చర్చించడం జరిగింది. రేపు రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు. మంత్రులు నామినేటెడ్ పోస్టులపై చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయాలని పిఎస్సి ఈ యొక్క తీర్మానం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణలో లోక్సభ సంబంధించినటువంటి ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి కూడా పెట్టడం జరిగింది. 17 నియోజకవర్గాలు అంటే 17 పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాకి ఒక ఇన్ఛార్జ్ని కూడా కాంగ్రెస్ ఒక నిర్ణయం కూడా తీసుకొని ఆ ఇన్ఛార్జ్గా వారికి బాధ్యత కూడా అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడ కొంతమంది సీనియర్ నేతలు కూడా ఆ జిల్లాని అప్పచెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్ ఈ 2 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత వీక్గా ఉంది. దాంతోపాటు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ కొంత వీక్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పుంజుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి స్కీమ్ అంశాలపైన ఎక్కువగా దృష్టి కూడా పెట్టారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ నుంచి తీవ్ర ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసినటువంటి సమయంలో మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా సమయం నడుస్తున్నటువంటి నేపథ్యంలో మిగతా హామీలు ఏమయ్యాయి అంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడడం ఇది సరికాదు. ఖచ్చితంగా అవన్నీ అమలయ్యేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుంది, బీజేపీ ఆందోళన చేస్తుందని చెప్పేసి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తరించడం జరుగుతుంది. అయితే ఒకవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంది. ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే తోటి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ 6 మంత్రులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చిస్తారు. ఎందుకంటే మెదక్ నుంచి మంత్రులుగా ఉన్నారు, నల్గొండ నుంచి 2 మంత్రులుగా ఉన్నారు, ఖమ్మం నుంచి 3 ఉన్నారు, వరంగల్ నుంచి 2 ఉన్నారు, కరీంనగర్ నుంచి 2 ఉన్నారు. కానీ నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ 4 జిల్లాల్లో మంత్రులుగా ఇంకా ఎవరికి స్థానం కేటాయించలేదు. కాబట్టి అక్కడ ఎవరిని నింపాలి, ఎవరికి ఏ శాఖలు అప్పచెప్పాలి, వారికి ఉన్నటువంటి సీనియారిటీ ఏ విధంగా ఉంది, ఆ శాఖకు సంబంధించిన అనుభవం ఏ విధంగా ఉందనే అంశాలపై కూడా ఈ అంశాలు కూడా రేవంత్ రెడ్డి రేపు మల్లికార్జున ఖర్గే తోటి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ శాఖలకు సంబంధించిన అంశము ఢిల్లీ అధిష్టానమే దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ ఢిల్లీ అధిష్టానానికి వదిలిపెట్టడం జరిగింది. అధిష్టానం చెప్పినటువంటి నిర్ణయం ప్రకారమే మేము వెళ్తామని చెప్పేసి నేతలు కూడా చెప్పారు. కాబట్టి ఈ 6 మంత్రులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే కీలకంగా నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలపైనే వారు దృష్టి కూడా పెట్టారు. ఇన్ఛార్జ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు కూడా ముందుకు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.